1200 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురికాకుండా ఉండేందుకు హద్దులు నిర్ణయించి చేపట్టిన ఫెన్సింగ్ పనులను శనివారంలోగా పూర్తి చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులకు ఆదేశించారు. మంగళవారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 ఏసీబీ కార్యాలయం ముందు సర్వే నెంబర్ 102/1లో గల 1200 కోట్ల రూపాయల విలువ గల 12 ఎకరాలు ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంలో ఎలాంటి ఆక్రమణలు జరగకుండా ఉండేందుకు డీజీపీఎస్ సర్వే నిర్వహించి ప్రభుత్వ స్థలానికి హద్దులు నిర్ణయించి 35 లక్షల రూపాయలతో జీఐ షీట్స్, ఐరన్ పోల్స్తో చేపట్టిన పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కువ మంది కూలీలను పెట్టి డే అండ్ నైట్ పనులు చేపట్టి ఫెన్సింగ్ పనులను శనివారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ స్థలం ప్రభుత్వానిదని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ స్థలమును ఎవరైనా కబ్జాకు, ఆక్రమణకు పాల్పడితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. ఫెన్సింగ్ పనులు త్వరితగిన పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరాం, షేక్పేట్ తహసీల్దార్ అనితారెడ్డి, డిఈ సంజీవ్, ఏఈ శ్రీధర్, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.